సినిమా చెట్టు కూలిపోయింది. 300కు పైగా సినిమాల్లో కనిపించిన 150 ఏళ్ల చెట్టు ఉన్నట్టుండి నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సెంటిమెంట్గా మారిన సినిమా చెట్టు అకస్మాత్తుగా విరిగిపడింది. ఓవైపు పోటు మీద ఉన్న గోదావరి, మరోవైపు ఈదురుగాలుతో కూడిన వర్షాలకు 15 దశాబ్దాలు వయసున్న భారీ వృక్షం నేలకూలింది. తమ గ్రామానికి గుర్తింపు తెచ్చిన సినిమా చెట్టు కూలిపోవడం కుమారదేవం వాసులు కుంగదీస్తుంది. గోదావరి గట్టు లోపల 150 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రవీసా మొక్కను నాటడం జరిగింది. అది పెరిగి పెద్ద వృక్షం కావడం గోదావరికి అభిముఖంగా ఉండడంతో సినీ మేకర్స్ను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షించింది. 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి ఈ చెట్టు ప్రాధాన్యత సంతరించుకుంది. మూగ మనసులు సినిమాలోని గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది పాట షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా షూటింగ్ కూడా ఈ చెట్టు వద్ద జరిగింది. ఇక సినీ దర్శకుడు వంశీ తీసిన ప్రతి సినిమాలోనూ ఈ చెట్టుకు సంబంధించిన షాట్స్ ఒకటైనా ఉండడం విశేషం. మొత్తంగా 300కు పైగా సినిమాలు ఈ చెట్టు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్లు జరుపుకున్నాయి. సినిమా వాళ్లకు సెంటిమెంట్గా మారిన చెట్టును కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకుండి ఆ సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. 2015లో పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చుట్టూరు దీనికి దిమ్మ కడతానని వాగ్దానం కూడా ఇచ్చారండి. మాకు కట్టారు కానండి, కింద ఏదో అలా కాంపౌండ్ వాళ్ళ కింద అలాగే వేసి వెళ్ళిపోయారు తప్ప మామూలుగా సెట్ అయితే ఇది చేయలేదండి.